హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ జగదీష్ వర్మ అండ్ మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్తో మీ ముందుకు వచ్చేసాను. ఏటీడు అప్పుడెప్పుడో ఒక పాడ్కాస్ట్ చేసి వదిలేసాడు, మర్చిపోయారు అనుకున్నారు కదా ఛానల్లో ఇంకో వీడియో. ఈసారి మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వద్దామని ఈ గ్యాప్ తీసుకున్న ఒక మంచి బిజినెస్ ఎక్స్పర్ట్ని మీ ముందుకు తీసుకొచ్చాను. హాయ్ సార్. సార్, ఎన్ని రోజుల నుంచి మీ వెంట పడి ఇన్ని వర్క్స్ కలిసి చేస్తున్నా ఫైనల్లీ అయితే ఈ మీరు మా ఛానల్లో కూర్చోడానికి మీరు ఒప్పుకున్నారు. లాక్కొచ్చాను సార్. కొంచెం ఆడియన్స్ చెప్పండి సార్, ఎంత కష్టపడుతున్నాను. చాలా కష్టపడుతున్నాడు, నేను అస్సలు చూడలేదు. సరే, నిజంగా కష్టపడ్డాడంట. ఓకే. సో సార్, మా ఆడియన్స్కి నేను ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో తీసుకొద్దామని ఎస్పెషల్లీ మిమ్మల్ని డ్రైవ్ చేయడానికి ఇక్కడ దాకా కారణం అవుతుంది. సార్, ఇప్పుడు చాలామంది ఇంక్లూడింగ్ మీ జాబ్స్ కాదు బిజినెస్లోనే వెళ్ళాలి, ఒక మనకంటూ ఒకటి క్రియేట్ చేసుకోవాలి, ఒకటి కింద పనిచేయడం కాదు, మనం రెవెన్యూ జనరేట్ చేయాలి, మనం ఒక 10 మందికి జాబ్ ఇవ్వాలి అనే ఆలోచనతో చాలామంది బయటకు వస్తున్నారు. సో అలాంటి బడ్డీ ఎంటర్‌ప్రెన్యూర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? మేము ఎక్కడ జాగ్రత్త పడాలి? రైట్. అయితే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈజ్ మైండ్ సెట్ అండి. అది చాలామంది అంటారు. ఫస్ట్ క్వశ్చన్ మీ ఇంట్లో కూడా అని అంటారు, నేను ఇలాగా ఎంటర్‌ప్రెన్యూర్ అవుతాను కదా, మన పాత ఏడు తరాల్లో ఎవరు లేడు. రైట్. అందుకే మన రేపొద్దున్న నెక్స్ట్ తరాలు కూడా ఎవడో ఒకడు ఉన్నాడు, రే పని వాడు వచ్చాడు ఏదో చేసాడు అని చెప్పుకోవాలని దిగా. ఫస్ట్ థింగ్ మనకి ఏంటంటే ఇండియన్ మెంటాలిటీ, మనం రిస్క్ తీసుకునే మెంటాలిటీ. రైట్ సార్. అంటే చేయాల్సింది చేస్తూ ఉంటాం కానీ రిస్క్ తీసుకోమని చెప్తూ ఉంటాం అంతే. అది పిల్లల దగ్గరికి వచ్చేసరికి. సో ఇది మైండ్ సెట్ అండి. ఫస్ట్ ఏంటంటే ఎవరు కాదన్నా, ఎవరు పెట్టుబడి ఉన్నా లేకపోయినా ముందు మనం కల్టివేట్ చేసుకోవాలి మైండ్ సెట్. ఈవెన్ ఒక బిజినెస్ మ్యాన్ కొడుకు సక్సెస్ అవ్వాలని రూల్ లేదుగా. అలాగని అసలు సంబంధం లేని వాళ్ళు మనం చాలా ఇప్పుడు ఎడ్యుటెక్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళందరికీ వాళ్ళ పేరెంట్స్ అందరూ ఏమన్నా ఏ టీచర్సో లేకపోతే గవర్నమెంట్ ఆఫీసర్ వీళ్ళ అవుతున్నారు అంతే. సో కానీ వాళ్ళు ఎందుకు సక్సెస్ అవుతున్నారు? ఒక కల్టివేటింగే మైండ్ సెట్. ఈవెన్ ఇప్పుడు మేము ఒక 8 years అయింది బయటకు వచ్చి, ఎంప్లాయ్మెంట్ నుంచి బయటకు వచ్చి ఒక కన్సల్టింగ్ ఫర్మ్ స్టార్ట్ చేసాం. 8 years కంప్లీట్ అవుతాం. సో 8 years కంప్లీట్ అవుతుంది. నీకు ఎలా వచ్చింది అంటే అది చాలా మంది అడిగే క్వశ్చన్. మీ ఫ్యామిలీలో ఎవరు లేరు కదా? ఉండరు. అందరి ఫ్యామిలీలో ఉంటే ఇంకెందుకు? అంతే కదా, అందరూ బిజినెస్ మ్యాన్లే అవుతారు, ఇంక ఎంప్లాయీస్. అది కూడా సార్ క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే, ఇప్పుడు సేమ్ ఫ్యామిలీ నుంచి ఇంకో పర్సన్ వచ్చాడంటే నెపోటిజం అంటారు. లేదు, కొత్తగా బయట నుంచి ఎవడో ఒకడు వచ్చాడంటే నీకు ఎందుకురా, నీ ముందే వెనక ఎవరు లేడు అంటారు. సో ఎవరు లేరు అంటారు. దీన్ని మాత్రం ఎవరు క్రాక్ చేయలేకపోతున్నారు సార్ ఈ క్వశ్చన్స్. జనరల్ డైలమా ఇది. అదే అన్న, ఇది మైండ్ సెట్ ఆఫ్ దట్ ఇండివిజువల్. మనకున్న మైండ్ సెట్ ముందు మనం రెడీగా ఉన్నామా? ఎవరు విందాక అందరు చాలా మంది వస్తున్నారంటే ఇంకొకరిని చూసి వచ్చిన వాళ్ళే వీళ్ళు. అవును, 50 కాదు ఆల్మోస్ట్ 80% మంది జగదీష్ పెట్టాడు ఫార్మ్, నేను పెట్టాలి. ఇంకోళ్ళు ఎవరు ఫుడ్ టెక్ పెట్టారు, నేను ఫుడ్ టెక్ లోకి వెళ్ళాలి. లేదా స్టార్ట్అప్ పెట్టారు, నేను వెళ్ళాలి. అదే వీళ్ళు ఇంకొకళ్ళు వస్తారు, అరే ఆడు పెట్టి నువ్వు పెట్టలేవా? ఇవి పెట్టలేమా? లేదా ఇంకోటి ఇంకోళ్ళు ఎవరు ఆపారు, మన ఫ్యామిలీ హిస్టరీలో ఎవరు లేరు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే వాళ్ళు రెడీగా లేరు. మీరు చాలా చోట్ల నేను చదివిందే చెప్తున్నా. ఇప్పుడు మీరు ఒక BMW కారు కొందాం అనుకుంటారు, అంటే ఒక లగ్జరీ కారు కొందాం అనుకుంటున్నారు. లగ్జరీ కారు కొనేటప్పుడు మీరు మారుతి 800 నడిపేవాళ్ళు వెళ్ళి నేను లగ్జరీ కారు కొందాం అనుకుంటా, నీ మాట ఏంటి చెప్పు, నీకు ఆల్రెడీ కారు ఉంది కదా. ఇక కాంట్ గివ్ ఎన్ ఆన్సర్. అంతే కదా, మీరు రెడీ అయ్యారు, అతను రెడీ అవడు. మీరు కొండ అతనికి రెడీ లేడు. అవును, అది ఆన్సర్ ఇవ్వలేడు. అవును. సో అలాగా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కొందాం అనుకుంటే ఆల్రెడీ ఇల్లు ఉన్న వాళ్ళని అడగాలి. ఇల్లు కొందాం అనుకుంటున్నా, నువ్వేం చెప్తావు, నీ ఎక్స్పీరియన్స్ లేదు. అలాగే ఒక లగ్జరీ కార్ కొన్నప్పుడు ఒక లగ్జరీ కార్ ఓనర్నే వెళ్ళి అడగాలి. అలాగే మీరు ఎంటర్‌ప్రెన్యూర్ అన్నప్పుడు ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఒక ఆల్రెడీ సక్సెస్ఫుల్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి. ఏం మొహమాటం లేదు దీంట్లో. మీ కాంపిటీటర్ అవ్వచ్చు, లేదంటే మీ అంటే ఫ్యూచర్ లో కాంపిటీషన్ రావచ్చు, లేదంటే అసలు మీకు అతనికి పడకపోవచ్చు. బట్ ఇఫ్ హీఈస్ సక్సెస్ఫుల్, అతనికి వెళ్ళి అడగడం తప్పలేదు. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫేమస్ మీకు స్నేహ చికెన్ అందరికి తెలుసు, రామరెడ్డి గారు ఉన్నారు. సో ఆయన దగ్గరికి నేను ఒక పౌల్ట్రీ ఫామ్ పెడదాం అనుకుంటే ఆయన పిలుస్తారు, రండి నేను చెప్తానని.
ఇప్పటికీ కూడా. నేను మీరు మీరు ఎన్ని పెడుతున్నారో నాకు సంబంధం లేదు, కెపాసిటీతో సంబంధం లేదు. ఏమన్నా నేను ఇలా పెడదాం అనుకుంటున్నాను కొత్తగాను, ఇంత పెట్టుబడి ఉందండి, ఇంత పెడతానంటే ఆయన పిలిచి చెప్తారు ఇలా చేసుకో అని చెప్పి. రైట్. నా కాంపిటీషన్ ఆలోచించరు. ఇండస్ట్రీ గ్రో అవుతుంది, ఇండస్ట్రీ గ్రో అవుతుంది, ఎవ్రీవన్ గ్రోస్. అవును అవును, అర్థమైందండి. సో మనకి ఇన్హిబిషన్స్ ఉంటాయి. వెళ్తే మనకేం చెప్తారు, మనకేం చెప్తారు, వాళ్ళ కాంపిటేటర్ మనల్ని ఎందుకు ఉంచుతారు, ఎందుకు రేపు పొద్దున మనల్ని తొక్కడానికి వస్తారేమో మనం బయట పెట్టుకుంటే. అన్నిసార్లు అది నిజం కాదు. అవును, అన్నిసార్లు నిజం కాదు. సో ఎప్పుడూ కూడా మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడ మొదలు పెట్టాలంటే ముందు మీ సీనియర్ దగ్గరికి వెళ్ళండి, లేదా ఆల్రెడీ ఇండస్ట్రీలో లేదా ఆ ఏరియాలో అట్లీస్ట్ మన హైదరాబాద్లో లేదంటే మీరున్న సిటీలో మీరున్న ఎగ్జాంపుల్ ఎవరు ఫోటోగ్రఫీ పెట్టుకున్నాం, దాంట్లో లీడింగ్ ఒకడు ఉంటాడు, లేదా కనీసం సెకండ్ లీడింగ్ ఒకటి ఉంటాడు. వాడి దగ్గరికి వెళ్ళి ఇలా చేద్దాం అనుకుంటున్నా, నువ్వేమంటావు అంటే అతను ఏవో సజెషన్స్ ఇస్తాడు, దాన్ని బట్టి మీరు వెళ్ళొచ్చు. బయాస్డ్ గా చెప్పేవాడు మనం ఏం చేయలేం, కానీ ఫస్ట్ అప్రోచ్ ఇలా ఉండాలి. ఎప్పుడైతే ఇది మనం చూడండి ఎవరన్నా సరే. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి యాక్టింగ్ నేర్పారండి ఆయనకి? లేదు, ఆయన అసలు చాలా షై పర్సన్ కదా అసలు. ఇప్పటికీ పబ్లిక్ అంటే పొలిటికల్ గా చాలా స్ట్రాంగ్ గా మాట్లాడినా మూవీ ప్రీ రిలీజ్ వచ్చి చాలా షై ఫీల్ అవుతుంటారు. ఆయన ఫస్ట్ వెళ్ళింది యాక్టింగ్ చేర్చుకోవడానికి ఇన్స్టిట్యూట్ లో కూడా నేర్పలేదు, చేర్పించలే. సత్యానంద్ గారని ఆయన దగ్గర నేర్పించారు. ఓకే, ఆయన హీజ్ ద ఫస్ట్ స్టూడెంట్. పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్టూడెంట్ ఆఫ్ సత్యానంద్ గారు. సత్యానంద్ ఇన్స్టిట్యూట్ అని వైజాగ్ లో ఉంది, చాలా పెద్ద. అవునవును, విన్నాను. చాలా మొన్న రీసెంట్ గా మూవీస్ లో కూడా చూపించారు ఇన్స్టిట్యూట్ గురించి, విన్నాను. అవును. సో సెకండ్ స్టూడెంట్ ఎవరు? మహేష్ బాబు. అలా సత్యానంద్ ఇన్స్టిట్యూట్ ఫామ్ అయింది. అప్పుడు ఇన్స్టిట్యూటే లేదు. చిరంజీవి గారు పిలిచి ఆయన్ని ఇలా చెయ్యి, సమ్ స్కిల్స్ డెవలప్ చెయ్యి ఎందుకంటే వైజాగ్ వెళ్ళడానికి కూడా ఆలోచించారు ఆయన. అవును, మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా బయట చెప్పడం ఫోర్స్డ్ గానే వచ్చాను నేను ఇండస్ట్రీలోకి, తర్వాత నేర్చుకున్నాను అంతా. ఈవెన్ డాన్సర్స్ కూడా అలాగే చేశారు ఆయన. అవును, నేర్చుకుని వచ్చారు. అలాగే ఈవెన్ చాలా మంది అండి. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఎంటర్ప్రెన్యూర్, నేను ఎవరికి వెళ్తే నాకు అన్ని వచ్చు అని తెలుసుకోవడం ఒకటి. రెండు, ఓకే వచ్చు కానీ ఇంప్లిమెంటేషన్ రాదు మనకి, ఎక్కడో ప్రాబ్లం ఉంటుంది, ఎక్కడో స్ట్రాటజీలోనూ మనం ఇంప్లిమెంట్ చేసాం. ఖచ్చితంగా అన్ని ఇట్లో కూడా ఒకరు పర్ఫెక్ట్ అవ్వలేరు సార్. కరెక్ట్. ఒకరు ఐ మీన్ ఆలోచనలో ఒకరు పర్ఫెక్ట్ ఉంటే ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళు ఒకరు పర్ఫెక్ట్ ఉంటారు. ఒకరు ఇన్వెంటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదు ఇది అని కరెక్ట్ చెప్పేవాళ్ళు ఉంటారు, ఒకరు మార్కెటింగ్లో. సో ఖచ్చితంగా అందరూ అన్నిట్లని మాస్టర్ చేయలేరు. ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ కి ఒకరిని సజెషన్ అయితే తీసుకోవాలి, ఒకరి సపోర్ట్ అయితే తీసుకోవాలి. అదే అలాగా ఫస్ట్ మీకు ఒక గురువు, పాత దాంట్లో అంటూ ఉంటారు గురువు ఉండాలి అని చెప్పి. అలాగే ఒకళ్ళని పెట్టుకోండి. సో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఒక మెంటర్ అనుకుందాం, స్టార్ట్అప్ లాంగ్వేజ్ మెంటర్. అవును. సో మెంటర్ వెళ్ళి ఇది నేను చేస్తున్నా, నీకు అన్ని తెలుసు, కరెక్టే, నీకు అన్ని వచ్చు, అయినా సరే నువ్వు మెంటర్ దగ్గరికి వెళ్ళి చెప్పాలి. సో ఎప్పుడైతే, ఎందుకంటే మనకి ఎప్పుడు మనం కరెక్ట్ అని అనుకుంటాం, మనం చేసే మిస్టేక్స్ మనకు కనపడం, ఇంకొకళ్ళు వచ్చినప్పుడు తెలుస్తాయి. అతను థర్డ్ వ్యూ చెప్తాడు, ఓకే ఇలా కాదు, నువ్వు ఇలా చెప్పడం వల్ల ఇలా జరిగింది, సో ఇది కరెక్ట్ చేసుకో. చిన్నగా సజెషన్ కానీ అది డైరెక్షన్ మార్చేస్తాం. సో ఈవెన్ ఇప్పుడు మేము చాలా మంది స్టార్ట్అప్స్ కి వీళ్ళకి మెంటర్షిప్ ఇస్తూ ఉంటాం. మాకు మెంటర్ ఉన్నాడు. రైట్. అవును, మాకు అన్ని తెలుసు అని మేము అనుకో, మాకు మెంటర్ ఉన్నాడు. అలాగే మా పార్ట్నర్ ఒక ఆయన, ఆ పార్ట్నర్షిప్ కలిసిందే నాకు అన్ని తెలిసినా సరే, లేదా నాకు ఇది ఉన్నా సరే, ప్రాబ్లం ఉంది, ఇది నాకు అన్ని తెలిసినా నాకు ఏం తెలియదు అని వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆ ప్రాబ్లం అనేది పక్కన పెడితే మేము ఇద్దరు పార్ట్నర్స్. రైట్, నాకు ఆ స్టోరీ తెలుసు. మీకు ఆయన్ని కూడా నెక్స్ట్ వీడియోలో తీసుకొస్తాను, మళ్ళీ వీళ్ళిద్దరిని కలిపి ఒక వీడియో అయితే చేస్తాను. దీనికి కమెంట్స్లో మీరే ప్రదీప్ సార్ని ఫోర్స్ చేయండి. ఆయన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా పెడతాను, డిఎం పెట్టండి. అయితే సో ఎప్పుడైతే మీకు ఫస్ట్ నేను చెప్పినప్పుడే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎప్పుడైతే మీరు అందుకున్నారో ముందు మేము కల్టివేట్ చేసుకోండి. అంటే అన్నిట్లో నేను ప్రాఫిటే చూస్తాను, దట్ ఈస్ నాట్ మైండ్ సెట్. గ్రోత్ చూడాలి. నేను ఈరోజు వచ్చాను, నేను కాలేజ్ నుంచి బయటకు వచ్చాను, లేదంటే ఒక హౌస్ వైఫ్గా బయటకు వచ్చాను, లేదంటే జస్ట్ నేను ఎన్నాళ్ళ నుంచి ఒక 20 years జాబ్ చేశాను, ఇంక నేను వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను, లేదంటే ఇంకోటితో చేద్దాం అనుకుంటున్నాను, ఐ వాంట్ క్విట్ దిస్ అండ్ బికమ్ ఎంటర్‌ప్రెన్యూర్ అనుకున్నప్పుడు ఫస్ట్ మిమ్మల్ని మీరు మార్చుకోవాలి.
ఒక ఫేమస్ ఒకటి చెప్తానండి, నేను చూసింది ఇది. ఒక ఫైనాన్స్ కంపెనీ, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ, ఒక హీ వాజ్ ఐఐటి గ్రాడ్యుయేట్, ఐఐఎం గ్రాడ్యుయేట్. ఆయన స్టార్ట్ చేసి ఇంకొక ఫైనాన్స్ కంపెనీ నుంచి 2 పీపుల్ని రిక్రూట్ చేసుకున్నారు. ఎందుకంటే అన్ని ఆయనకి తెలియదు కాబట్టి, ఓన్లీ ఇన్వెస్టర్ కింద ఉందాము, ఆపరేషన్స్ అన్ని వీళ్ళిద్దరికి ఇద్దామని టాప్ లెవెల్లో 2కి ఇచ్చారు. ఇస్తే వాళ్ళిద్దరూ ఎప్పుడైతే కంపెనీ బ్యాంకింగ్ లైసెన్స్ అన్ని వచ్చాక సో మనం స్టార్ట్ చేసుకుందాము ప్లాన్ అన్ని రాసుకున్నారు. ఒక 2 months తర్వాత ఈయనే వాళ్ళిద్దరిని ఫైర్ చేసి కొత్త టీం తెచ్చుకున్నారు. ఒక్కటే రీజన్, ఆయన చూసిన ఏంటంటే వచ్చేవాళ్ళు కూడా ఈయనలాగే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్ సెట్తో రావాలనుకున్నాడు. ఎందుకంటే బిజినెస్ చేయాల్సింది వీళ్ళే. సో వాళ్ళిద్దరిని ఫైర్ చేశాడు. ఒకటే రీజన్తో ఫైర్ చేశాడు. ఏంటో తెలుసా, మనకి జనరల్గా ఎంప్లాయ్మెంట్లో మీకు తెలిసిందే బోనస్లన్నీ ఏప్రిల్ తర్వాత. సో వీళ్ళిద్దరిని 1 crore శాలరీ ఇచ్చి యూ ప్లీజ్ రిజైన్ అండ్ కమ్ అని జనవరిలో ఆఫర్ లెటర్స్, అన్ని షేర్స్ అన్ని డాక్యుమెంటేషన్ చేసుకుని ఇచ్చాడు. సో మీరు ఏ రోజైతే వచ్చారో అప్పటి నుంచి దిస్ ఇస్ ద శాలరీ, ఇన్ని షేర్స్ మీకు వస్తాయి, ఇవన్నీ పెట్టుకుని యూ విల్ బి ద బాసెస్, నేను ఓన్లీ ప్లానింగ్ లో ఉంటాను ఇట్లా. బట్ ఆ ఇద్దరు కూడా జనవరిలో మేము రాలేము, మాకు బోనస్లు ఏప్రిల్లో వస్తాయి, అప్పుడు వస్తా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎంప్లాయీస్ క్లియర్గా వీళ్ళు ఎలా పనికి వస్తారు నాకు అనుకున్నాడు. అంతే కదా, జస్ట్ అలా ఆఫర్ లెటర్ ఇచ్చి వెంటనే ఫైల్ చేసి. ఇప్పుడు ఎంప్లాయీగా వచ్చాడంటే ఈయన చెప్పిన పని మాత్రమే చేస్తాడు, అంతకుమించి ఏం లేదు. పలానా చోట సైన్ పెట్టంటే సైన్ పెడతారు, పలానా చూడమంటే చూస్తారు, అంతకుమించి ఏం చేయలేరు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు చెప్పండి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్ సెట్ కదా, చాలా పెద్ద ఎగ్జాంపుల్. అవును. సో అంటే ఇది నేను చూసింది, పేర్లు తీసుకోవట్లేదు అంతే. సో అలాగా మీరు ఏదైనా చేయండి, చిన్న ఫుడ్ స్టాల్ అవ్వచ్చు, లేదా ఒక పెద్ద ఫుడ్ కోర్ట్ అవ్వచ్చు, ఏది పెట్టినా ముందు మీరు ఉండాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ చాలా మంది ఏం చేస్తారు, ఎగ్జాంపుల్కి ఒక ఫుడ్ కోర్ట్ లేదా ఫుడ్ డెలివరీ పెట్టుకున్నారు, ఐ మీన్ క్లౌడ్ కిచెన్ పెట్టుకున్నారు. సో చాలా మంది ఏంటంటే, ఓకే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, అవి కాల్ సమ్వన్, అతను షెఫ్ కింద చేసేస్తాడు బాగా వచ్చి. సో చేసేస్తాడు, అతను వచ్చేస్తాడు, ఇతనికి పెట్టేస్తాను నేను, వెళ్ళిపోతాడు. ఓ రోజు సడన్ గా అతను ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏం చేయాలి? అంతే కదా. ఎగ్జాక్ట్లీ సార్. ఇది నేను అంటే ఇనీషియల్గా మీరు అన్న మైండ్ సెట్ నేను అది యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు నేను ఇనీషియల్గా ఈ క్లౌడ్ కిచెన్ ఆర్ కెఫే ప్లాన్ ఇదంతా నడిచినప్పుడు ఒక చెఫ్ తీసుకొస్తాం. ఫస్ట్ నేను ఐడెంటిఫై చేసిన ప్రాబ్లం చెఫ్. ఏ క్షణం వాడు వెళ్ళిపోతాడో తెలియదు, నువ్వేం చేయాలి. అప్పటి నుంచి నేనేం చేశానంటే నేను ట్రైన్ చేసుకున్నాను. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అది కూడా రెసిపీ నేను ఓన్గా ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. సో నేను వాడికి ఇస్తాను, వాడు ఒకవేళ వెళ్ళినా సరే రేపు వెంటనే బ్యాకప్గా నేను రెడీగా ఉంటాను. సో అన్నీ చేయక్కర్లేదు, రైట్. ఎందుకంటే అట్లీస్ట్ మన అందులో మాస్టర్ అవ్వకపోయినా ఒక పర్సన్ అవైలబుల్గా లేనప్పుడు మనం ఇమీడియట్గా మనం పని ఆగకూడదు, బిజినెస్ ఆగకూడదు. ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి బిల్స్ మనం పే చేయాలి, రెంట్స్ పే చేయాలి. వాడు ఒకరోజు ఆగిపోయాడని చెప్పి మనం బిజినెస్ ఆపుకొని కూర్చోలేం. మీరు అన్నది అది నిజంగా చాలా వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. మనం డ్రైవింగ్ సీట్ లో కూర్చోనే ధైర్యం లేనప్పుడు ఒక అంటే చాలామంది అంటే నేను కొంతమందితో మాట్లాడినప్పుడు చాలామంది ఎలా ఆలోచిస్తారంటే, ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తామంటే స్ట్రైట్గా వెళ్ళి ఏసీ రూమ్లో కూర్చుంటా, డబ్బులు ఎవరిదానికి ఇచ్చేస్తాను. ఇది సినిమాల ప్రభావం. సినిమాల ప్రభావం. సీఈఓ అంటాడు, సీఈఓ ఫైట్ చేసేస్తూ ఉంటాడు, పాట పాడుతూ ఉంటాడు, పని మాత్రం చేయడు. అవును. ఇక్కడ యాక్చువల్లీ సీఈఓ అండి, సీఈఓ ఓన్లీ పర్సన్ 24 గంటలు పని చేసేది సీఈఓ. అది చూపించరు బ్యాంక్ దీంట్లో. మీరు మొన్న రీసెంట్గా అంటే మనం మాట్లాడినప్పుడు కూడా చెప్పారు, మేనేజింగ్ డైరెక్టర్ ఈజ్ అసలు ఎంప్లాయీ, డైరెక్టర్ ఈజ్ ద ఓనర్ అని చెప్పి మనం మాట్లాడుకున్నప్పుడు. మామూలుగా బయటకు అందరూ మేనేజింగ్ డైరెక్టర్, ఓకే కంపెనీ హెడ్ అలాగంటది, కానీ అసలు పని మేనేజింగ్ డైరెక్టర్. ఎక్కువ పని చేస్తాడు డైరెక్ట్గా ఎక్కువ పని చేయాలి. అవును. సో అలాగా సో ఇది ఉండిపోయింది సార్ అందరికీ. అంటే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా అంటే నేను శుభ్రంగా అందరిని ఎవరు పని చేస్తాను, నేను ఒక దగ్గర ఓ మూల ఫ్యాన్ కింద కూర్చుంటాను, నేను ఏసీ కింద కూర్చుంటాను, నేను లెక్కలు చూసుకుంటాను. సో అక్కడ ఎరక అయిపోతుంది అనుకుంటున్నారు. నేను చాలామందితో మాట్లాడాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే వీళ్ళతో కొంచెం మాట్లాడి తగ్గించాలి, లేదా నా పొరపాడైపోద్ది. లేదండి, మీరు లైక్ మైండెడ్ పీపుల్ సేమ్ ఇండస్ట్రీ అట్లీస్ట్ వీళ్ళతోటి మీరు ఉండండి. అప్పుడు మీ మైండ్ సెట్ లో మీ మిస్టేక్స్ తెలుస్తాయి. అదే నేను ఆలోచించే ఇది కాదు కరెక్ట్.
సో అలా ఎక్కువ చాలా మంది ఈ స్టార్ట్అప్ కాంక్లేవ్స్ కి పన్నున్న లేకపోయినా వెళ్తుంటారు డబ్బులకి. అవును, స్టార్ట్అప్ కాంక్లేవ్ మంచివే. అవును, వీళ్ళు ఏంటంటే స్టార్ట్అప్ కాంక్లేవ్కి వెళ్తే నేను స్టార్ట్అప్ అయిపోయాను అనుకుంటారు. అందరు కాదు, కొంతమంది చెప్తున్నా. సో అది కొంతమంది కాంక్లేవ్ లో వింటారు, మా దగ్గరికి వస్తుంటారు కొంతమంది. సో ఈ కాంక్లేవ్స్కి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, వాళ్ళు అలా చెప్పారు, ఇలా చెప్పారు, ఇలా మీరు ఎప్పుడు చెప్పలేదా? ఒక రకమైన మోటివేషన్ చూస్తాను సార్ వాళ్ళ దగ్గర. ఒక డిఫరెంట్ ఎనర్జీ వస్తుంది వాళ్ళు బయట వాళ్ళు తర్వాత మీటింగ్ ఇలా వెళ్తారు, వెళ్ళాక ఒక రకమైన ఎనర్జీ కనబడుతుంది వాళ్ళ దగ్గర, పంపింగ్ చేస్తారు. అది ఆ ఎనర్జీ ఎప్పుడు తగ్గుతుంది అంటే ఒక 6 నెలల తర్వాత. 6 నెలలకు 6 రోజులు 6 రోజులు రియాలిటీ వేరండి. అవును, మీకు స్టార్ట్అప్ కాంక్లేవ్స్ లాంటిలో ఓన్లీ సక్సెస్, మన పీపుల్ ఏంటంటే సక్సెస్ స్టోరీస్ కి అలవాటు పడిపోయాం. అవును, సక్సెస్ అయితేనే వింటాం. అవును, అక్కడ కూడా వచ్చేవాడు వాళ్ళే. సో నేను వాళ్ళతో పోల్చుకుంటా, నేను ఎక్కడ ఉందో చూసుకుంటా. వాళ్ళ ఉద్దేశం కూడా అదే, బెంచ్ మార్క్ చేసుకోండి మాతో. సపోజ్ ఒక డీప్ టెక్ కంపెనీ ఉంది, లేదా ఏఐ కంపెనీ ఉంది, లేదా ఇంకేదైనా ఫిన్టెక్ కంపెనీ ఉంది, మీకు టెక్నాలజీలోనే ఉన్నారు, వాళ్ళతో బెంచ్ మార్క్ చేసుకోండి. వాళ్ళు ఏం చేస్తారో అది చేస్తే చాలు. అవును, సక్సెస్ అంటే మనం ఏదో కొత్తగా ఏం కనిపెట్టట్లేదు, ఉన్నదాన్ని ఫుడ్ స్టెప్స్ ఆల్రెడీ ఒక లేసారు, ఫుడ్ స్టెప్ ఫాలో అయితే చాలు. ఉన్న ఫామ్ లో వాళ్ళు చేసేటే చేయాలి. కాకపోతే అవును, మన సొంత రెసిపీ అక్కర్లేదు, అవసరం లేదు. అది సో మీ బ్రెయిన్ ఇంకా తర్వాత పనిచేసి మీ బ్రెయిన్. సో స్టెప్స్ అయితే ఆల్రెడీ ఉన్నాయి, సో అది ఫాలో అవ్వండి. అది కాకుండా నేను వీళ్ళు ఎలా చేశారు, మా దానికన్నా సుపీరియర్ అనుకుంటారు. సుపీరియర్ ఏముంటుంది, ఒక ఫీచర్ తేడా ఉంటుంది. రైట్ రైట్. ఎగ్జాంపుల్ 10 minutes డెలివరీ అని పెట్టాడు అనుకోండి, వీళ్ళు 8 minutes డెలివరీ పెడతారు. అంతే తేడా ఉంటుంది, అంతే ఉంటుంది. మిగతా కాపీ పేస్ట్ ఉంటాయి. ఈ రియాలిటీ మనం నిజంగా మొహం మీద వెళ్ళి చెప్తే వినరు. ఇంకా మమ్మల్ని విలన్గా చేస్తారు, ఇలా చేస్తారు. అందరూ చేస్తారు అనట్లేదు, బట్ రియాలిటీ కూడా, రియాలిటీ చెక్ ఇంపార్టెంట్. ఇలా చెప్పినట్టు మైండ్ సెట్ ఎలా కల్టివేట్ చేసుకుంటున్నారు, లైక్ మైండెడ్ పీపుల్స్ ఎలా వెళ్తున్నారు, ఎప్పటికప్పుడు గ్రౌండ్ రియాలిటీ చెక్ చేసుకోవాలి. అంటే మీరు ఇందాక CEO అంటే నేను ఏసీ రూమ్ లో కూర్చుంటా, ఓకే ఏసీ రూమ్ లో కూర్చోండి, కోడింగ్ మీరే చేసుకోండి, కానీ గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుంది తెలుసుకోవాలి కదా, తెలియాలి. ఒక అతను కోడింగ్ మొత్తం వచ్చు, బ్యాంకింగ్ రాదు, ఏం రాదు, ఫౌండర్ అదే కో ఫౌండింగ్ ఇస్తారు కదా, కో ఫౌండర్ అతనికి, అతను నీట్గా ఇన్వెస్టర్ డబ్బులు తీసుకుని పారిపోయాడు. స్టార్ట్అప్ ఫెయిల్ అయిందా? ఐడియా అలాగే ఉంది, ఐడియా బ్రహ్మాండంగా ఉంది. ఏంటంటే మేము బ్యాంక్ స్టేట్మెంట్ చూస్తే అంతా బిర్యానీలు గోవా ట్రిపుల్కి వెళ్ళాయి డబ్బులన్నీ. ఇతనికి అవన్నీ తెలియదు, పాపం కూర్చొని కోడింగ్ చేస్తారు. సో మీ మైండ్ సెట్ అంటే ఏంటది, కోడింగ్ ఒకటి చేసేసి నేను ఎంటర్ప్రీనియర్ ఇంకా స్టిల్ ఎంప్లాయీ మైండ్ సెట్. సో అన్ని అంటే 360 వ్యూ ఉండాలి ప్రతి డిపార్ట్మెంట్ మీద. మీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తీసుకోండి, అడ్వర్టైజింగ్ తీసుకోండి, బిజినెస్ డెవలప్మెంట్ కానీ, లైక్ మీ బ్యాంకింగ్ కానీ, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఐటీ కానీ, అన్నిటి మీద మీరు 360 వ్యూ అంటే మీరు అనేది నేర్చేసుకోగల, అట్లీస్ట్ కంట్రోల్ ఉండాలి. ఐ నో ఓకే సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్, అదేంటి నాకు తెలియాలి. ఇది ఓన్లీ స్టార్ట్అప్స్కే కాదు, ఈవెన్ ఒక ఎంటర్ప్రెన్యూర్ కూడా, ఆల్రెడీ ఉన్న బిజినెస్ ఉన్న వాళ్ళు కూడా, ఇది లేకపోతే ఫ్రాడ్ ఈజీగా జరుగుతుంది. అవును, ఈజీగా మిమ్మల్ని ఈజీగా మోసం చేయొచ్చు, మీకు తెలియదు. ఆల్సో ఇప్పుడు అంటే ఇందాక ఎగ్జాంపుల్కి ఇది కలపొచ్చు మనం. ఇప్పుడు అదే ఒక కిచెన్ కానీ ఏదో ఒక బిజినెస్లోనే ఎంప్లాయీని అక్కడ పెట్టేసి చేసామంటే, వాడు కౌంటర్ దగ్గర కూర్చున్నాడంటే ఏదైనా ఫ్రాడ్ జరగచ్చు. చిన్న బిజినెస్, పెద్ద స్టార్ట్అప్ కూడా, పెద్ద స్టార్ట్అప్ సాఫ్ట్వేర్ కంపెనీ వరకు ఆలోచించక్కర్లే. ఒక చిన్న కిరాణా కొట్టు అనుకోండి, అక్కడ పెట్టుకున్న అబ్బాయినే పెట్టాం, వాడు అమ్మిన దాంట్లో 2 తీసి జేబులో తోస్తే అడిగినా లేదు. మీరు ఎంబెస్మెంట్ డబ్బులు పక్కన పెట్టడం కూడా ఇన్ఫీరియర్ క్వాలిటీ తీసుకొచ్చారు, నెక్స్ట్ కస్టమర్ అయిపోయింది కదా, అంతే, కస్టమర్ రాడు కదా. అవును. సో అలాగా కొంచెం అన్ని డిపార్ట్మెంట్స్ మీద ఒక కంట్రోల్ ఉండాలి, జస్ట్ మానిటరింగ్ ఉండాలి. సో నాకు తెలియదు కదా, అతనికి ఇచ్చారు, అతను ఏం చేస్తా అదే. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఏమైంది, ఇతను మా ప్రోడక్ట్ అంతా రెడీ చేసి కూర్చున్నాడు, సో హీ ఎట్ ద మనీ. అవును. నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఏం చేయలేదు, ఇంకోటి చేయలేదు, మళ్ళీ జాబ్ చేసుకోవాల్సి వచ్చింది. అవును, అది మేజర్ ఇదండి. అండ్ కొంతమంది ఇలా ఐ మీన్ చాలా బిజినెసెస్, చిన్న బిజినెసెస్ గురించి మనం మాట్లాడుతున్నాను, 1 monthకో 2 monthకో చేసేస్తారు, బికాజ్ ల్యాక్ ఆఫ్ సఫిషియంట్ మనీ కానీ, వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకునే దాన్ని ఫెయిల్ అవుతూ ఉంటారు. సో ఆ 1 month 2 monthsలోనే వెళ్ళిపోతారు. యాక్చువల్లీ అంటే నా నాలెడ్జ్ ప్రకారం ఏ బిజినెస్ అయినా కానీ మనం కొంతకాలం దాంతో ట్రావెల్ చేయాలి. ఈవెన్ దో కిందకి వెళ్తున్నా సరే ఒక ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ అవ్వడానికైనా కొంత టైం కావాలని నేను అనుకుంటున్నాను. సో దాని గురించి మీరు ఏమంటారు సార్? లేదండి, తప్పకుండా. మీరు కొంతకాలం అన్నారు కదా, అసలు మీకు ఎంటర్ప్రెన్యూర్షిప్ వచ్చాక మళ్ళీ ఎంప్లాయ్మెంట్కి వెళ్ళే ఉద్దేశం ఉండకూడదు. అవును, అలా అసలు రాకూడదు. అవును. అంటే చెప్పాలంటే ఒక గ్రీక్ స్టోరీ ఉంటుంది ఇందులో. ఒక ఐలాండ్ కంట్రీని వీళ్ళు యుద్ధానికి వెళ్తారు,
ఒక ఐలాండ్ కంట్రీ, ఐలాండ్ మొత్తం చుట్టుపక్కల అంతా కూడా సముద్రం ఉంటుంది. ఎప్పుడైతే సైన్యం అక్కడ దిగిందో వెంటనే కమాండర్ షిప్స్ అన్ని తగలబెట్టేమన్నాడు. ఒకటే రీజన్, గెలిచికైనా వెనక్కి వెళ్ళకూడదు. రైట్. ఒకవేళ మనం ఓడిపోతే వీళ్ళు ఎక్కడికి వెళ్ళకూడదు. ఇదే మైండ్ సెట్. మొత్తం షిప్లు, వాళ్ళ షిప్లు వీళ్ళ షిప్లు అన్ని తగిలేస్తాయి. అంటే యూ హ్యావ్ టు, అంటే ఏంటది, డూ ఆర్ డై అనమాట. రైట్, అర్థమైంది. ఆ తర్వాత మనం షిప్లు కట్టుకోవచ్చు. సో ఆ ఉద్దేశం అదే అండి, ఎంటర్ప్రెన్యూర్షిప్ దర్ ఇస్ నో అదర్ వే. మళ్ళీ ఎంప్లాయ్మెంట్కి వెళ్ళే ఎంటర్ప్రెన్యూర్షిప్ తీసుకోవడం వేస్ట్. బ్యాడ్ డేస్ రకరకాలు ఉంటాయి, అలాంటివి తప్పిస్తే మీరు అసలు ఆ బ్యాకప్ ప్లానే ఉండకూడదు. ఇక్కడ బ్యాకప్ ప్లాన్ కదా, షిప్స్ అక్కడ వదిలేస్తాయి, మళ్ళీ ఎలా ఎక్కెళ్తా ఉన్నాడు, గెలిచాక వెనక్కి వెళ్తాం తయారు చేసుకుని అంటాడు. రైట్, అవును. అదే అలాగే యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్, దర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్. అసలు మనం వెనక్కి తిరిగి చూడక్కర్లేదు. బట్ మీరు చెప్పినట్టు ఫస్ట్ ఇయర్ ఏమీ రాదు. ఫస్ట్ ఇయర్ బయటికి రాగానే నువ్వు బయటకు వస్తే ఇంకేంటి, నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చావు, ఎవ్రీథింగ్ విల్ బి గ్రీన్ అంటారు. అవును, వెళ్ళక కానీ తెలియదు మనకి. ఇది నాకు కూడా జరిగిన అనుభవమే, అందరికి జరిగింది. నేను కూడా అలాగే అనుకున్నాను. బయటికి రాగానే 1 month లో స్టార్ట్ అయిపోద్ది అనుకున్నాను. ఇప్పటికి ఎవ్రీడే స్ట్రగుల్ ఇది. ఎవ్రీడే స్ట్రగుల్. యు హావ్ టు ఫైట్ అన్నోన్ ప్రాబ్లమ్స్. ప్రతి ఎందుకు ఒక చిన్న కరెంట్ బిల్ కోసం కూడా చాలా ఇది అవుతుంది. మనకి అనిపిస్తుంది, అరే ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు ఈ తలనొప్పులు లేవు కదా కానీ ఇది. బట్ దేర్ ఇస్ నో వే లుకింగ్ బ్యాక్. అంటే ఇందాక అన్నా చూసారా, 7th జనరేషన్ అవ్వడం లీడర్ నేను ఒక్కడిని ఉండాలని నిరూపించుకుంటూ చూసారా, మీరు ఆ జనరేషన్ కోసం మీరు పని చేస్తున్నారు. రైట్, అవును. ఆ నెక్స్ట్ జనరేషన్ కోసం ఇప్పుడు మీరు అది ఒకటి అవ్వచ్చు, 2 కూడా అవ్వచ్చు. సో అది మేజర్ మైండ్ సెట్ దగ్గర నుంచి మొదలు పెట్టింది. ఎందుకంటే ఇది దే షుడ్ బి నో లుకింగ్ బ్యాక్ అన్నది ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ స్ట్రగుల్స్ నెక్స్ట్ మిమ్మల్ని ఫాలో అయ్యి వచ్చేవాడికి ఉండవు. అవును, అది. సో అంటే ఇప్పుడు మనం కష్టపడాలి, ఆ తర్వాత వాళ్ళు వెళ్తారు. అదే ఇప్పుడు నేను వీళ్ళు ఎవ్రీవన్ చాలా అప్పుడు మళ్ళీ వాళ్ళు టేక్ ఓవర్ చేస్తే నెపోటిజం అంటారు. బిజినెస్ లో నెపోటిజం ఉండవండి, మీకు సినిమా ఇండస్ట్రీ ఆల్రెడీ ఈజీ కదా అక్కడ. ఇక్కడ అంటే అక్కడ బయటికి కనబడే మనుషులు కదా, వాళ్ళు పాప రోజే కనిపిస్తారు, ఈజీ రాళ్ళేయడం. అయితే ఎప్పుడైతే మీరు చాలా మంది చెప్తున్నారు గురుస్, ఫైనాన్షియల్ గురుస్ చెప్పాలంటే 40 years రిటైర్ అయిపోయింది. ఏం చేస్తారు రిటైర్ అయిపోయి? అంతే కదా, ఏం చేస్తారు రిలాక్స్ అవుతాం. ఏమి రిలాక్స్ ఏమి ఉండదండి, రిలాక్సేషన్ ఏమి ఉండదు. మీ నెక్స్ట్ జనరేషన్ వచ్చి ఏంటి ఖాళీ కూర్చుందో, ఇంట్లో వెళ్ళి పచ్చడి సామాన్లు తీసుకురా అని చెప్తాడు. అంతే కదా, అర్థమైందా? సో దెర్ ఇస్ నో రిటైర్మెంట్. రిటైర్మెంట్ ఏంటంటే మీ ఏదైతే మెయిన్ ప్రైమరీ ఇన్కమ్ ఉందో అక్కడి నుంచి ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకుని పాసివ్ ఇన్కమ్తో గడపడం రిటైర్మెంట్. ప్రైమరీ మీద పెద్ద పెట్టక్కర్లేదు. మీ ఏదర్ ప్రొఫెషనల్ టీమ్ అన్నా టేకప్ చేయాలి ఆ పనిని, లేదా మీ నెక్స్ట్ జనరేషన్ టేకప్ చేయాలి. ఈ పాసివ్ ఇన్కమ్ తోటి మీరు అంతకని ఖాళీగా ఉండమని కాదు. సో చాలా మంది అంటే నేను 40కి రిటైర్ అయిపోతాను. ఓకే, ఏం చేస్తాను రిటైర్? అసలు ఫస్ట్ రిటైర్ ఎలాగో ప్లాన్ ఉండదు. నేను 40కి రిటైర్ అయిపోవాలి, లేదా నేను ఒక 50 crores నేను సంపాదించాలి. ఓకే, 50 crores సంపాదించి నాకు ఉంటుంది, మీకు అందరూ 50 ఉంటుంది, 100 ఉంటుంది, 1000 కూడా ఉంటుంది. బట్ ప్లాన్ ఎలా అదొందు, వాడెవడో చేసేది నేను చేస్తాను. ఇంకొంతమంది వార్నప్రెన్యూర్స్ ఉంటారు. మీరు ఇంకా రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, వార్నప్రెన్యూర్ వాంట్ టు బి ఎంటర్ప్రెన్యూర్, హీ వాంట్స్ టు బి ఎంటర్ప్రెన్యూర్, వాళ్ళని వార్నప్రెన్యూర్. సో వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ దే ప్లాన్, ఒక పీపీటీ తయారు చేసుకుంటారు, అది చూస్తూ కూర్చుంటారు అంతే. ఎవరికైనా వచ్చినా అది చూపిస్తూ ఉంటారు, నేను వార్నప్రెన్యూర్, నేను ఎంటర్ప్రెన్యూర్ అయిపోయాను. వీళ్ళు నెక్స్ట్ స్టెప్స్ తెలియదు, వీళ్ళు నెక్స్ట్ స్టెప్ తెలియదు. మా దగ్గరికి వస్తారు, పీపీటీ తీసుకొచ్చి దీనికి ఒక 100 crores ఫండింగ్ వస్తుందా అని అడుగుతారు. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ 100 crores వచ్చాక అప్పుడు చేస్తాను ఫండింగ్. మనకి డైరెక్ట్ 100 crores వచ్చాక అప్పుడు నేను చేస్తాను. బూట్ స్ట్రాపింగ్ చేసుకోవాలి, అంతే కదా. బూట్ స్ట్రాపింగ్ మీరు బయటకు వచ్చినప్పుడు మేము వచ్చినప్పుడు కానీ ఆఫీస్లో ఎవరి దగ్గర లేవు, కూర్చున్నాం, గ్రౌండ్ రియల్ తెలుసుకోవాలి, దెన్ ఒక్కొక్క ఆఫీస్ పెట్టుకోవాలి. అంటే నేను రెగ్యులర్గా చాలా మంది దగ్గర మాట్లాడే ఇదేంటంటే, ఫస్ట్ ఆఫీస్ మన ఇంటి బెడ్రూమే, బెడ్రూమ్ నుంచే స్టార్ట్ అవుతుంది ఆఫీస్. ఇంకా ఎవరో చెప్తారు గ్రేట్ ఐడియాస్ ఎక్కడ వస్తాయంటే బాత్రూంలో వస్తాయి. మీరు ఎప్పుడంటే అక్కడ స్టార్టింగ్ స్టెప్. సో అలాగా మీరు
అందరు అన్ని ఫ్యాన్సీ ఆఫీస్లు అండి ఇప్పుడంతా ఏంటంటే షో బిజినెస్ ఎక్కువ. ఈవెన్ ఏమంటారు నా ఆఫీస్ అక్కడ ఉండాలి అనుకోవడం వేరు, నేను పెడితే అక్కడే పెడతాను అనుకోవడం వేరు. నేను ఒక రోజు నేను అక్కడికి వెళ్ళాలి. ఎగ్జాంపుల్కి ఏదన్నా ఒక టాప్ ఏరియా ఉంది గచ్చిబౌలి లాంటి ఏరియాలో, ఆ బిల్డింగ్ లో నేను ఉండాలి, ఒక బిజినెస్ సెంటర్ లో ఉండాలి అనుకోండి. మీరు ఉన్న డబ్బులతోటే తీసుకెళ్లి డైరెక్ట్ బిజినెస్ పెట్టారు అనుకోండి, ఫస్ట్ అక్కడే మీ క్యాపిటల్ వెళ్ళిపోతుంది. సో అది ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఒక ఎంటర్‌ప్రెన్యూర్ దృష్టిలో పెట్టుకోవాలి ఫస్ట్. ఆల్సో సార్, ఇప్పుడు మన బడ్డీ ఎంటర్‌ప్రెన్యూర్స్కి వాళ్ళు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏమంటారు? మెయిన్ అండి అందరికీ తెలిసిందే క్యాపిటల్. ఎస్, మనకి చెప్పాయి కదా, CEO ఛాంబర్ ఉండాలి, 2 అసిస్టెంట్లు ఉండాలి, ఒక 2 ఎయిర్ కండిషన్ ఉండాలి. ఇవన్నీ పెట్టుకుంటే మీ క్యాపిటల్ ఎంత పెట్టినా సరిపోదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఉన్న క్యాపిటల్తోనే మీరు కాంప్రమైజ్ అయ్యి ఎంత ఉంది అది గ్రౌండ్ రియాలిటీ, అది దాని మీద ఉండాలి ఫోకస్. నా దగ్గర ఇంతే ఉంది, 5 lakhs ఉంది, 4 lakhs ఉంది, సో దీంతో ఐ హ్యావ్ టు స్టార్ట్. ఇది రియాలిటీ. దీంతో నేను ముందుకు తెచ్చింది కూడా ఇదర్ ఇట్ మేబీ కొంతకాలం వర్క్ చేసే సేవింగ్స్, లేదంటే ఇంట్లో వాళ్ళు గోల్డ్ లోనో, లేకపోతే ఇంకేదో ప్రాపర్టీ లోనో, మార్ట్గేజ్ లోన్ ఇలానే తీసుకొస్తారు. సో అక్కడ మళ్ళీ అవును, ప్రతి రూపాయి మీద జాగ్రత్త ఉంటుంది. సో అలాగా, సో ఫస్ట్ అది ఎప్పుడైతే మీ క్యాపిటల్ని దాచి, లేకపోతే దాని మీద ఏమంటారు అన్నెసరీ ఎక్స్పెండిచర్ని తీసుకుని కంట్రోల్డ్గా మీరు ఎప్పుడైతే ఖర్చు పెట్టగలిగారో అది ఫస్ట్ స్టెప్ అండి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కింద మారడానికి. ఇదేంటే ఈ ఛాలెంజెస్ అనేవి ఉంటుండే. నేను క్యాపిటల్ ఈ రోజు ఇంతే ఉంది అనుకుంటా, రేపు 40 lakhs ఉన్నప్పుడు అబ్బాయి 40 lakhs ఉంది అనుకుంటాం, తర్వాత 4 crores అవుతుంది, 400 అవుతుంది. సో అది ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు మీరు ఛాలెంజ్ ఫేస్ చేస్తుంటారు, నేను ఛాలెంజ్ ఫేస్ చేస్తుంటాను. అది నా క్యాపిటల్ సరిపోదు క్యాపిటల్. సో ఎవరు ఎనీ బడ్డింగ్ ఎంటర్‌ప్రెన్యూర్ అవనివ్వండి, ఆల్రెడీ అరే ఇంకొక 100 years ఉంటే బాగున్నా కాన్ఫిడెంట్ కూడా అనుకుంటుంటాడు రోజు, ఇంకొక డెట్ ఫండ్స్ తెచ్చుకుందాం పోనీ, లేదంటే ఇంకొక IPOకి వెళ్దాం, ఏదో వాళ్ళు అనుకుంటుంటారు. సో క్యాపిటల్ ఎప్పుడు సరిపోదు. సో క్యాపిటల్లోనే మీరు ఆలోచించి ఖర్చు పెట్టడం స్టార్ట్ చేస్తే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్కి మంచిది. సెకండ్ ఛాలెంజ్ వచ్చి పీపుల్, రైట్ పీపుల్ని చూస్ చేసుకోవడం. నా ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మూవీ ఎగ్జాంపుల్ తీసుకుందాం మళ్ళీ. ఆకాశమే నీ హద్దురా, మూవీ వచ్చింది కదా, సూర్యాది. అందరూ మూవీస్ లో ఏం చూసారంటే, నాకు కూడా అమ్మాయి పేరేంటి అపర్ణ అనుకుంటా. సో అలాంటి వైఫ్ వస్తే నేను కూడా సక్సెస్ అయిపోతాను. అమ్మాయి ఇతని కళ్ళ మొత్తంలో అమ్మాయి వచ్చింది మధ్యలో వచ్చింది, సపోర్ట్ చేసింది, మధ్యలో వచ్చింది, జస్ట్ ఒక సపోర్ట్ సిస్టమ్ లానే ఉంది. సపోర్ట్ చేసింది, 100% సపోర్ట్ చేసింది, చాలా బాగా సపోర్ట్ చేసింది, అంతవరకు ఓకే. కానీ కళని నమ్మింది ఆ క్యారెక్టర్ కన్నా ముందు ఇంకో 2 ఉన్నారు ఫ్రెండ్స్. అవును, వాళ్ళు కూడా ఇతనితో పాటు రిజైన్ చేసి వస్తారు. అవును, ముగ్గురు కలిసి బిల్డ్ చేస్తారు. ఓకే, మూవీ కాబట్టి మనకి వాళ్ళిద్దరు క్యారెక్టర్లు చూపించారు కానీ, బట్ ఇది మేజర్. వాళ్ళు చివరిదాకా ఉంటారు. అతను అయితే వాళ్ళ మామగారు తిడుతూ ఉంటాడు క్యారెక్టర్. సో అంటే ఒక మీ స్టార్ట్అప్ మీరు బిల్డ్ చేస్తున్నప్పుడు మీ ఫ్రెండ్స్, మీ ఇంట్లో వాళ్ళు, లేదా మీ వెనకాల ఎవరైతే సపోర్ట్ చేస్తారు మీరు ఎప్పుడు, వాళ్ళు కూడా నమ్మాలి. లేదా నమ్మిన అదే ఫోకస్ నమ్మిన వాళ్ళని మీరు పార్ట్నర్గా తెచ్చుకోవాలి. అతను పార్ట్నర్ అవ్వచ్చు, లేదా ఎంప్లాయీ అవ్వచ్చు. సో కనీసం ఎవ్రీవన్ షుడ్ బి ఆన్ ద సేమ్ లైన్. అప్పుడు సక్సెస్ వస్తుంది. ఆ రోజుకి అది రాకపోవచ్చు. సో మీరు చూసింగ్ ద రైట్ పీపుల్. అతనికి ఏం పని చేయక్కర్లేదు, కానీ బ్యాక్ స్టాబింగ్ లేకపోతే వెనక్కి లాగడం చేయకుండా ఉంటే చాలు. సో రైట్ పర్సన్ తెచ్చుకుంటే అది యాజ్ ఎ ఇన్వెస్టర్ అనుకోండి, ఇది ఇన్వెస్టర్కి అప్లై అవుతుంది. ఒక బ్యాడ్ ఇన్వెస్టర్ కూడా ఉంటాడు, ఇంటెన్షన్స్ బాగుండవు, వీటి సక్సెస్ అయ్యాక బిజినెస్ నేను తీసేసుకుంటా, డబ్బులు పెట్టి నేనే కదా అనుకుంటా. అలాంటి బ్యాడ్ ఇన్వెస్టర్స్ వస్తారు. సో ఇంటెన్షన్ ఉండదు సరిగ్గా. సో అలాగే ఉంటారు. అలాగే మీరు ఇన్వెస్టర్స్ అప్పుడు కూడా మీరు ఫస్ట్ వాళ్ళ ఉద్దేశం అంటారు, వాళ్ళ ఉద్దేశం ఏంటి. మీరు ఓన్లీ క్యాపిటల్ అప్రిషియేషన్ అయితే నేను వెళ్ళిపోతాను, ఏదో మీరు IPOకి వెళ్ళినప్పుడు నేను ఎగ్జిట్ అవుతాను, ఇలాంటి వాళ్ళు మనకి హామ్ చేయరు. కానీ లేదు చూద్దాం ముందుకెళ్ళి వెనకాల చూస్తా కదా అనుకున్నాను, ఖచ్చితంగా అనుమానించారు. సో ఎందుకంటే ఈ ఐడియాని కాపీ కొట్టడము, లేదంటే బిజినెస్ ని టేక్ ఓవర్స్, హాస్టల్ టేకింగ్, ఏదైనా జరగచ్చు. సో హాస్టల్ టేక్ ఓవర్స్ అంటారు, ఇలాంటివి చేయడము,
ఇలాంటివి ఇన్వెస్టర్స్ దగ్గర పెద్ద దెబ్బలు. సో చూసింగ్ ద రైట్ ఇన్వెస్టర్స్, చూసింగ్ ద రైట్ పీపుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఛాలెంజ్ కాదు యాక్చువల్లీ, అంటే సరిగ్గా చూస్ చేసుకోవడం ఛాలెంజ్ అవుతుంది. బట్ ఫస్ట్ మీరు వెతకడంలో వాళ్ళు ఉండాలి, వీడు నాకు కరెక్ట్, వీడు ఎంతనా పెడతాం. మీరు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తే పూరి జగన్నాథ్ కదా, సీరియల్ షూటింగ్ చేస్తున్నారు. ఆయన ఒకప్పుడు డీడీలో చేసేవారు, డీడీలో కెమెరా ఓకే. అక్కడ ఒక పర్సన్ చూశారు, అతని పేరు సుబ్బారావు అనుకున్నాడు. ఎవరో చెప్తే అతని పేరు సుబ్బారావు అనుకున్నాడు. నేను ఎప్పటికన్నా ఈ సుబ్బారావు తోటి నేను మూవీస్ చేయాలనుకున్నాను, హీరోగా కాదు, నాట్ యాజ్ ఎ హీరో. ఇతనితో ఖచ్చితంగా సినిమాలు తీయాలన్నాడు. తీశారు, ఎందుకు అతని పేరు యాక్చువల్ నేమ్ ప్రకాష్ రాజ్. వీళ్ళకి ఎవరో తప్పు పేరు చెప్పారు ఈయనకి. ఓకే. అప్పుడే చూసాడు. సో చూసింగ్ ద రైట్ పీపుల్. ఇతను ఒక మైండ్ ఉంది, నేను డైరెక్టర్ అయ్యాక ఇతను తెచ్చుకోవాలనుకో. అర్థమైందండి. అప్పుడు ఆ తర్వాత పవన్ కళ్యాణ్, ఆ తర్వాత మిగతా చూసి ఉండొచ్చు. బట్ ఇది పొటెన్షియల్ అప్పుడే చూసాడు. పొటెన్షియల్, ప్రకాష్ రాజ్ పొటెన్షియల్ మీరు ఆల్మోస్ట్ ప్రతి మూవీలో, ఆల్మోస్ట్ అన్ని మూవీస్ ఎనీ క్యారెక్టర్ మళ్ళీ ఆయన యాక్టింగ్ స్కిల్స్ గురించి ఎవరు చెప్పక్కర్లేదు. సో అలాగా. సో మీరు ఎప్పుడైతే ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉంటుందో పీపుల్ ఐడెంటిఫై చేయడం మొదలు పెట్టండి. వీడు నాకు టెస్టింగ్ చేసుకుంటూ ఉన్నాడు, వీడు నాకు కరెక్టా కాదా. అలాగే అడ్వైజర్స్ తీసుకున్నప్పుడు కానీ అసలు అడ్వైజర్కి అన్నీ తెలుస్తలేదా, ఎందుకంటే మీకు అన్నీ తెలియదు. ఒక అడ్వైజర్ లేదా మెంటర్ తెలిసినప్పుడు అతని ఇంటెన్షన్ ఏంటి. మీరు ఒక మెంటర్ని సెలెక్ట్ చేసుకున్నారు, అతను మీ బిజినెస్ లో రోజు ఇన్వాల్వ్ అవ్వట్లేదు, అవసరం లేదు. అతను మనకి మెంటర్ కింద అవసరం లేదు. మీ బిజినెస్ ఇన్వాల్వ్ అంటే కూర్చుని ఏదో ప్రాఫిట్ షేరింగ్ కాదు, లేదా రెవెన్యూ షేరింగ్, లేదా వర్క్ షేరింగ్ నుంచి కాదు. జస్ట్ మీరు చేస్తున్న ప్రాసెస్ లో మిస్టేక్స్ చెప్తుంటే చాలు. అవును. ఎందుకంటే ఆ మిస్టేక్ చిన్నదవచ్చు పెద్దదవచ్చు, ఒకసారి చిన్నది వదిలేసిందే పెద్దదవుతూ ఉంటుంది. సో అది మేజర్ థింగ్. ఇంకొక మేజర్ థింగ్ అంటే ఛాలెంజెస్ మేజర్గా స్టార్టప్స్లో, టెక్ స్టార్టప్స్లో వచ్చే ప్రాబ్లం లీగల్. మనం చాలా ఇగ్నోర్ చేస్తాం లీగల్ టీమ్స్ని. మీరు ఒక అడ్వైజర్ని పెట్టుకుంటారు, ఫండ్ రైజ్ చేస్తారు, ఒక టెక్ బిల్డప్ చేస్తారు, ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తారు, రెవెన్యూ జనరేట్ చేస్తూ ఉంటారు, వెళ్తుంటారు. కొన్ని లీగల్ ఆబ్లిగేషన్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ పేటెంట్ రైట్స్. అవును సార్, అవును. సో పేటెంట్ రైట్స్ మనం చేసేటప్పుడు ఓకే నేను పేటెంట్కి వెళ్ళిపోతాను అంటారు. కొంతమంది అసలు పేటెంట్ కాదు కదా, కనీసం లోగో రిజిస్ట్రేషన్ కూడా చేయరు. అవును. ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేయాలి. అవును. రైట్. అలాగే ఈ పేటెంట్స్ లేకపోతే ఈ చిన్న చిన్న పాయింట్స్ ఇవి ఎవరో వచ్చి కరెక్ట్గా అదే పాయింట్లో హైలైట్ చేస్తారు. అవును. ఒక చిన్న పాయింట్, ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోవడంలో కూడా ఉంటుంది. అవును. సో మనం ఎప్పుడు ఇగ్నోర్ చేసే పాయింట్. ఎవరో సడన్గా వీనికి తెలియని ఏరియాలో ఒక అతనికి నేను ఇక్కడ చూశాను. సో ఒక లీగల్ నోటీస్ వచ్చింది, చిన్నదే, బట్ ఇతను భయపడ్డాడు. ఇతను భయపడ్డని చూసి అతను స్ట్రాంగ్ అయిపోయాడు. సో చాలా చిన్న పాయింట్, ఒక ఎంప్లాయీ ఫైరింగ్ లో చిన్న మిస్టేక్ చేశారు ఇంట్లో. సో అతను ఒక పెద్ద లాయర్ని తీసుకుని వచ్చి ఒక నోటీస్ పంపించడం, దీంతో ఇది ఆల్రెడీ ఆల్మోస్ట్ కొలాప్స్ దాకా వెళ్ళిపోయింది. సో చాలా మంది మిస్టేక్ చేస్తారు ఏంటంటే లీగల్ నాకు లాయర్ అవసరం లేదు అనుకుంటారు. నేను ఎండోర్స్ చేయట్లేదు అవన్నీ, బట్ లీగల్ ఆస్పెక్ట్ చెప్తున్నా. సో లాయర్ అంగారు సింపుల్, ప్రతి కంపెనీకి ఒక లీగల్ సెల్ ఉంటుంది. అవును. మీరు ప్రతి డ్రాఫ్ట్ అగ్రిమెంట్ లేదా ఒక టర్మ్ షీట్, మీరు షేర్స్ ఇష్యూకి వెళ్తే కనుక ఒక టర్మ్ షీట్, ఇవన్నిటికీ ఒక లీగల్ సెల్ ఉండాలి. అట్లీస్ట్ అవుట్ సోర్స్ లోనే ఉండాలి. అంటే అవసరం వచ్చినప్పుడు వాడుకుంటాము, అప్పుడు పేమెంట్ చేస్తాం. రోజు మన ఆఫీస్ అలా లీగల్ సెల్ పెట్టుకోవాలి. చిన్న మిస్టేక్, ఏదో బ్యాంక్ మిస్టేక్ జరుగుతుంది, ఒక బ్యాంక్ ఏదో మిస్టేక్ చేస్తుంది, దానివల్ల మనం సఫర్ అవుతాం. బ్యాంక్ నుంచి కూడా చెప్పి మనం భయం, ఏదో చిన్న ప్రాసెసింగ్ ఫీ మిస్టేక్ లేదా చిన్నది ఏదో ఉంటుంది, మనం మిస్ అయిపోతాం. అది అరే దీనివల్ల నాకు ఇంత పోతుంది, అనవసరంగా నష్టపోతా ఉంటాం, కానీ మనం బ్యాంక్ ఎగెన్స్ట్ వెళ్ళడానికి భయపడతాం. మిస్టేక్ ఎవరు చేసినా మన రెమెడీ దొరుకుతుంది. ఇవన్నీ లీగల్ దొరుకుతాయి. ఈ లీగల్ ఆస్పెక్ట్స్ చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. ఇది అప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఛాలెంజెస్ వస్తాయి. ఆల్సో అవును, మీరు ఇందాక అన్నట్టు ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్. ఇప్పుడు చాలా మంది ఈ ఇన్ఫ్లుయెన్సర్సే వాళ్ళు, ఐ మీన్ ది స్టార్టప్స్ గురించి అంతా మాట్లాడే వాళ్ళు సొంతంగా పేరుతో అయితే వాళ్ళే ట్రేడ్ మార్క్ తీసుకోకండి అంటారు. నేను ఇద్దరు ముగ్గురు గమనించాను అలాగా. వాళ్ళే తీసుకోరు. అవును, ఎందుకంటే తెలియక ఏముంది నాదే కదా, ఎవరికి వెళ్ళిన పేరు పెట్టుకున్నా ఎవరు చేస్తారు, ఇంకోటి ఎవరో ఈజీగా ఆల్సో. ఇప్పుడు నేను అదే ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి నేను ఇప్పుడు తనేసరి నాకు గుర్తొచ్చింది. చాలామంది యూట్యూబ్లో అంటే కొన్ని అనాలిసిస్ వీడియోస్ చేసేస్తారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ బిజినెస్ చేయండి, నెలకి 1,00,000 2 లక్షలు వచ్చేస్తుంది. ఇవి రీల్స్ షార్ట్స్లోనే చాలా మట్టుకు ఇది చేసేస్తున్నారు.
ఇప్పుడు అంటే నాకు జనరల్లీ వచ్చే డౌట్, ఇప్పుడు ఇందులో ఇంత లాభం ఉంటుంది, పెట్టుబడి 50,000 60,000, నువ్వెందుకు చేయట్లేదు? లేదు అలా అనుకోండి, అంటే అంటే నా నాలెడ్జ్ నాకు వచ్చిన డౌట్ అది. అలా అయితే అన్ని బిజినెస్ చేసి చూపించాలి అతను. అవును, దట్ ఈస్ ఇంపాసిబుల్. ఇప్పుడు మేము కార్పొరేట్స్ కి సలహా ఇస్తున్నాం, మేము అంతకుముందు చేసాం అలా. దట్ ఈస్ అబౌట్ మా ఎక్స్పీరియన్సెస్ అంతే. మేము చదువుకున్న నాలెడ్జ్, ఎక్స్పీరియన్సెస్, మేము వేరే వేరే చోటు నుంచి గెయిన్ చేసిన ఎక్స్పీరియన్స్ తోటి ఒక సొల్యూషన్ ఇవ్వడం. వీళ్ళు చేసేది కూడా వాళ్ళు ఆల్రెడీ కొంత చేసే ఉంటారు, అందరూ అలా ఉండరు. బట్ ఏంటంటే ఈ బిజినెస్ ఓకే, నేను అంటే వాళ్ళు కాకుండా చాలామంది ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది దాన్ని తప్పుదో తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు. నేను మాట్లాడుతుంది వాళ్ళ గురించి. అందరూ అలా ఉండరు, నేను అంటే ఆ పర్టికులర్ ఆ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ గురించి. వీళ్ళు చేసే ఇండస్ట్రీ కదా అంటే వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఏమంటారు, ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళే చెప్పగలుగుతారు. మీరు రెండో క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ రాదు. మరి యూ ఆస్క్ ఎనీ క్వశ్చన్, ఎందుకంటే సరిగ్గా అలాంటి బిజినెస్ చూసిన వాడు అన్ని చేసే నేర్చుకోగలరు. పక్కోడ ఎక్స్పీరియన్స్ కూడా మనం గెయిన్ చేయొచ్చు. సో అలాగా, సో వాళ్ళు అలా తీసుకున్న వాళ్ళే. ఇప్పుడు మేము కార్పొరేట్స్కి వెళ్తున్నాం అంటే అలాంటి కార్పొరేట్స్కి ఇంతకుముందు మేము అడ్వైస్ చేసి ఉండడం కానీ, అలాంటి చోట మేము వర్క్ చేసి ఉండడం కానీ, మా టీంలో ఎవరొకరు చేసి దాని నుంచి ఒక ఫార్ములా రాస్తాం. సో ఇది సొల్యూషన్ నుంచి. అదే కార్పొరేట్స్, మాకు టెక్నాలజీ మేము టెక్కీస్ కాదు, కానీ ఒక టెక్ కంపెనీస్కి మేము సలహాలు ఇస్తాం. సో ఇట్స్ అబౌట్ నాన్ ఫైనాన్షియల్ ఉంటాయి, ఫైనాన్షియల్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఇవన్నీ మేము ఎక్స్పీరియన్స్ చేసినాం కాదు, బట్ మేము ఎక్స్పీరియన్స్ చేసినవి మేము చేయక్కర్లేదు. సో అలాగా ఈ మీరన్న ఫినాన్షియల్స్ కొంతమంది ఇట్స్ అబౌట్ ఓన్లీ వ్యూస్ కోసం చేసేది. వెళ్ళి కరెక్ట్ గా వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి నేను ఇక్కడ దాకా వచ్చిన ఇప్పుడు చెప్పి ఏం చేయాలంటే ఆన్సర్ ఉండదు. అది బట్ ఈ అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 360 degrees ఒక ఐడియా ఉంటుంది మొత్తం బిజినెస్ మీద, అన్ని డిపార్ట్మెంట్స్. ఇందాక ఫస్ట్ లో చెప్పాను అదే, అన్ని డిపార్ట్మెంట్స్ ఏదో ఐడియా ఉండాలి, ఈవెన్ అడ్వైజర్స్ కన్నా ఉండాలి అది. లేకపోతే మేము ఎవరికైనా అడ్వైస్ చేసుకుంటే 360 degrees లో ఆలోచించే ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఇచ్చే ఆన్సర్ అక్కడ వాళ్ళకి అదే దాని గురించే కదా, వాళ్ళు దాని మీద డిపెండ్ అయ్యి నెక్స్ట్ అవును. సో అది టు గో నాట్ టు గో అని, సో ఇలాంటి డెసిషన్స్ అప్పుడు వస్తాయి. సో ఇవన్నీ ఒకళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అన్ని రకాలుగా చూసారు, అప్పుడు మేము ముందుకు వెళ్ళాం. ఒకవేళ మిస్టేక్ వచ్చింది మళ్ళీ ఫాల్ బ్యాక్, మళ్ళీ మా దగ్గరికి వస్తాం. ఇక్కడ మేము ఇంకా చేసాం కానీ మిస్టేక్ జరిగింది, తప్పు జరిగింది, లేదా ఇంకోటి ఏదో ప్రాబ్లం వచ్చింది, దాన్ని ఎలా సరి చేయాలి. అంతేగా నువ్వు చెప్పినట్టు చేసావు నేను పడిపోయా అంతే కదా. ఇప్పుడు మనం ప్లాన్ ఇచ్చామంటే కట్టిన ఇంజనీర్ చేతిలో ఉంటది కదా, అది ఎలా కట్టామనేది. ప్లాన్ బాగా గీయలేదు, సో లేదంటే ఉండాలి. ఇప్పుడు నేను ప్లాన్ ఇచ్చిన తప్పు పెడతానంటే అవ్వదు కదా. చాలా మంది అదే అండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎప్పుడో యూట్యూబ్ లో వీడియో చూసాను, ఆయన చెప్పినట్టు చేశాను కానీ నాకు లాభాలు రాలేదు. ఆయన చెప్పినట్టు చెయ్యలేదు నువ్వు, అది ఒప్పుకోరు. ఆయన చెప్పాడంటే నేను చేశాను, ఆయన చెప్పినట్టు చేశాను. ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అవుతాం. ఇప్పుడు ఇది మన దగ్గర తక్కువ ఉంది, సరే ఇది లేకపోతే ఏముందని చేసేస్తారు మళ్ళీ అక్కడ. అది సో ఇది మేజర్ గా చూసుకోవాల్సింది. అంటే ఇందాక నేను చెప్పినట్టు ఇన్వెస్టర్స్ కానీ, పీపుల్ కానీ, ఈ టెక్నాలజీస్ కానీ, మీరు ఒక మెంటర్ని పెట్టుకుని వాళ్ళతో డిస్కస్ చేయండి. అండ్ మెయిన్గా అంటే ఇందాక వానప్రెన్యూర్స్ గురించి మాట్లాడుతున్నాం. వానప్రెన్యూర్స్ ఐడియాతోటే నాకు 100 crores ఫండింగ్ వస్తుందని అడుగుతారు. ఓన్లీ ఐడియా ఉంటుంది. ఐడియా ఎంత బ్రహ్మాండంగా ఉన్నా ఫస్ట్ స్టెప్ మీరు వేయాలి. అప్పుడే ఎవరన్నా ఇంకొక 4 స్టెప్పులు ఎలా చెప్తారు, లేదా వాళ్ళు వస్తారు నీతో పాటు. సో అది చేయరు. సో ఈ ఐడియాని కనీసం డిస్కస్ కూడా చేయరు, ఎందుకంటే ఐడియా అవుట్ అయిపోతుంది. అది పెద్ద మిస్టేక్. ఐడియా అవుట్ అయిపోతే ఏం జరుగుతుంది? అంతే కదా, ఐడియా అవుట్ అయిపోతే ఏం జరగదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఐడియాని నువ్వు నమ్ముతున్నావు, వేరే వాళ్ళు నమ్మకపోవచ్చు. ఆల్సో ఐడియా చెప్పినంత మాత్రాన అది ఎలా వెళ్ళాలనే దారి నువ్వు చాలా రోజుల నుంచి నువ్వు దాంతో ట్రావెల్ అయ్యి ఉన్నావు కాబట్టి ఆ పర్సన్ కదా ఐడియాని ఇంప్లిమెంట్ చేయగలిగే. ఇప్పుడు మళ్ళీ దాని గురించి తెలుసుకోవాలంటే అవతల పర్సన్ ఒక 2 years అయినా దాని మీద స్పెండ్ చేయాలి. ఈ లోపు తను ఎగ్జిక్యూట్ చేసాడంటే ఇంకా అతను వచ్చేసరికి ఆల్రెడీ రేస్లో ఇతను ముందు వెళ్ళిపోయాడు. మనం దీన్ని ఏదైనా ఫస్ట్ ఐడియా వచ్చింది, ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసిన వాడిని ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఉంటుంది. అవును, ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అంటారు. ఇంప్లిమెంట్ చేసిన వాడు గురించి చెప్తాను. ఐడియా వచ్చిన వాడికి ఐడియా 10 మందికి అందరికి ఒకే ఐడియా రావచ్చు. 10 people members కి డిఫరెంట్ బయటకు వచ్చిన తర్వాత నేను ఆలోచించాను, నేను స్టార్ట్ చేయాల్సిందే. మేము చాలా సార్లు అనుకున్నాం, ఇలాంటి మేము అనుకున్నాం, మేము చేయలేకపోయాం, మాకు ఉంటుంది. సో ఇక్కడ ఎవరైతే ఇంప్లిమెంట్ చేశారో వాళ్ళకి అడ్వాంటేజెస్ ఉంటాయి. సో
ఇది మేజర్ గా చూసుకోవాల్సింది. మీకు ఐడియా డిస్కస్ చేయండి, చాలా మంది డిస్కస్ చేయరు. అసలు ఐడియాలోనే ఫ్లాస్ ఉండొచ్చు కదా. సో ఇలాంటివన్నీ మనం మేజర్ గా పెట్టుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఇంకా హైలైట్ ఏంటంటే ఈ ఐడియాని గూగుల్ కూడా చేయరు, అలాంటిది ఉందో లేదా చెక్ చేయడం కూడా చేయరు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోద్దేమో అని. సో నీ మైండ్ లోంచి బయటికి రాని ఐడియా బిజినెస్ కింద ఎలా మారుతుంది? రైట్, అవును. అది. సో థ్యాంక్ యూ సార్, మీ టైం నాకు ఈరోజు అయితే ఇచ్చినందుకు. ఆల్సో అండ్ నేను కూడా చాలా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నేను కూడా చాలా నేర్చుకున్నాను అండ్ ఇంప్లిమెంట్ చేస్తాను. అండ్ పర్సనల్గా కూడా మీరు చాలా టిప్స్ ఇస్తూ నన్ను గైడ్ చేస్తూ ఉంటారు. థ్యాంక్స్ యూ ఫర్ దట్. అండ్ ఇలా మరికొన్ని వీడియోస్ మీరు మళ్ళీ అప్పుడప్పుడు కొంచెం టైం ఇచ్చి మీరు మాతో చేయాలని చెప్పి అయితే అనుకుంటున్నాను. నెక్స్ట్ మీరు ఇందాక మాట్లాడిన ఆ పార్ట్నర్ని కూడా దింపుతాను, ఆయనతో కూడా మాట్లాడుతున్నాను. అయితే ఇద్దరిని కలిపి కూర్చోబెడతాను సార్, అప్పుడు మీరు కూడా కొంచెం సపోర్ట్ చేద్దరు. సో అది గైస్, ఈరోజు వీడియో అయితే మన ప్రదీప్ గారు ఒక బడ్డీ ఎంటర్ప్రినర్స్కి ఎలా మోటివేషన్ కానీ లేదంటే వాళ్ళ ఐడియాని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఎలా ఆలోచించాలి, తన మైండ్ సెట్ ఎలా ఉండాలనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా డీటెయిల్గా ఏమైనా టాపిక్స్ మీకు తెలుసుకోవాలనుకున్నా లేదంటే పర్టికులర్గా ఎవరినైనా పిలిచి వాళ్ళతో వీడియో చేయాలనుకున్నా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.